లోకంలో ఉన్న అన్నిటికీ నీ దృష్టిలో విలువ ఉంది కదా, కానీ దేవునికి లేదే. నువ్వు చదువుకునే చదువుకి, నువ్వు వెళ్తున్న ఆఫీస్ కి, నువ్వు చేస్తున్న బిజినెస్ కి, నువ్వు కొంటున్న వస్తువుకి, నువ్వు చేస్తున్న ప్రయాణానికి, నువ్వు వెళ్తున్న ప్రతి దానికి అన్నిటికీ విలువ. నీ స్నేహితులకు విలువ, నీ తల్లిదండ్రులకు విలువ, నీ భార్యకి మంచి విలువనిస్తావు, నీకు పుట్టిన బిడ్డలకి విలువనిస్తావు, నీకున్న సమయానికి విలువనిస్తావు, అన్నిటికీ విలువ ఉంది. కానీ దేవుని దగ్గరికి వచ్చే వరకే దేవునికి విలువ లేకుండా పోతూ ఉంది. అందరికీ నీ దృష్టిలో విలువ ఉంది, కానీ నిన్ను సృజించిన దేవునికే విలువ లేదు కదా. ఎందుకు అలా? నిన్ను సృజించిన దేవుడు కదా. నీవు ఇలా ఊపిరిని పీల్చుకుంటున్నావంటే, ఈ రోజు నువ్వు బ్రతికున్నావంటే కారణం ఆయనే కదా. ఎందుకు నీ దృష్టిలో ఆయనకు విలువ లేదు ప్రియ సహోదరా? ఈ రోజున నీకు విలువను తీసుకొచ్చిందే దేవుడని గుర్తుపెట్టుకో. నువ్వు అన్నిటికీ విలువనిస్తూ ఉన్నావు కదా. విలువ దేవునికి మొదటిగా ఇస్తే ఆటోమేటిక్ గా నీకు కావాల్సినవన్నీ నీ ఎదుక పరుగెత్తుకుంటూ వస్తూ ఉంటాయి. అందుకనే మొదటి స్థానం దేవునికి ఇవ్వు, ఆ తర్వాత ఎవరైనా.